డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అంటున్నారు. వచ్చాక నీకు మన్యంలోకి కానీ ఇటు కానీ రోడ్లు వేసింది ఎవడో? జగన్ ఏమన్నా వేసాడా? నిదర్శన కనపడట్లేదా? కనపడుతుంది కదా, నిదర్శన కనపడుతుంది. చంద్రబాబు వచ్చాడు 10 నెలల లోపు అన్నాడు. ఏమేమి అమలు చేశాడు? ప్రత్యేక స్టేటస్ అన్నాడు, అది అన్నాడు, ఇవి అన్నాడు, ఏడు చేస్తున్నాడుగా. 10 నెలల్లోపు వచ్చేస్తుందా? ఆయన జగన్ గారు రాగానే చేశాడా? అమ్మఒడైనా వేసాడు. దీనికి పిల్లల్ని కన్నవాళ్ళు చదివించుకోలేరా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ మళ్ళీ దీంట్లోనూ చదివిన వాళ్ళకి మళ్ళీ వేస్తున్నాడు. వేస్తాం. గవర్నమెంట్ స్కూల్కి వేసినా అందం చందం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినోడు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినోడికి వేసాడు. ఎవరికి వేసాడు? ఉపయోగం ఏమైనా ఉందా? అభివృద్ధి ఏమైనా కనపడుతుందా? కనపడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఇప్పుడు వచ్చాడు. అమరావతి డెవలప్మెంట్ కనపడుతుందా లేదా? రేపు మళ్ళీ మోడీ వస్తున్నాడు, మళ్ళీ రీసెంట్గా ఓపెన్ చేస్తున్నాడా లేదా? ఇప్పుడు 600 కోట్లు పెట్టి అది కట్టాడు, రుషికొండ ప్యాలెస్. అది ప్రజలకు ఉపయోగిస్తే ఎంత ఉపయోగపడేది? ఆయన ప్యాలెస్లు కట్టుకుని రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టాడు? అదేమన్నా ఉపయోగం ఉందా? లేదు. భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టాడు. ఎవరు బాబు గారు సొమ్మని తాకట్టు పెట్టాడు? మళ్ళీ సచివాలయాలు తాకట్లు పెట్టాడు, అన్నీ తాకట్లు పెట్టాడు. ఎవరి సొమ్మని తాకట్లు పెట్టాడు? ఎవరికి ఇవ్వటానికి? పిల్లలకి అన్నారు, నేను అమ్మ ఒడి వేసాను, బొమ్మ ఒడి వేసాను అంటున్నాడు. అమ్మ ఒడి వేసింది దేనికి? పిల్లల్ని కన్నోళ్ళు చదివించుకోలేరా ఏంటి స్వామి? మాకు అమ్మ ఒడి వేయలేదు, ఈ పథకాలు వేయలేదు. ఎదటోడు ఎత్తిన బతకాలే ఏంటి? ముందు అభివృద్ధి లేదు. రోడ్లు వేసాడా? పవన్ కళ్యాణ్ ఇది కనపడుతుంది. రోడ్లు వేసిన సంగతి ఇవన్నీ కనపడుతున్నాయి. మొన్న ఈ మధ్య వచ్చారు, రోడ్లు వేశారు. ఎక్కడ లేని పల్లెటూరులో కూడా రోడ్లు వేశారు. కావాలంటే రోడ్లు చెక్ చేసి చూసుకోండి అని కూడా తొవ్వి చూపించాడు. ఇంకా అంతకుమించి నిదర్శనాలు ఏం కనపడతాయి? 10 నెలల్లోపే మీకు 5 ఏళ్ల పరిపాలన వచ్చేస్తుందా ఏంటి? రేపు స్కూళ్ళు తెరిచాక వేస్తానంటున్నాడు. అమ్మ ఇది కూడా తల్లికి వందనం. మరి అవన్నీ ఒకసారి వచ్చేయాలి. నాకు పెట్టగానే పుట్టగానే కన్ఫర్మ్గా 100%. కూటమి ప్రభుత్వం ఒక్కసారి రాగానే ముందు చెట్టు ఎగిగానే కాయలు కాసేయమంటే కాయలుగా 10 నెలలు అయింది. ఆయన అప్పులు చేశాడు, ఎక్కడికక్కడ తాకట్లు పెట్టేశాడు. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ కట్టాడు. ఎందుకు 550 కోట్లు పెట్టి? బొమ్మ అవసరమా? అది ప్రజలకు ఖర్చు పెడితే ఎంత ఉపయోగపడేది? ఉన్న ఒక గ్రౌండ్ నాశనం చేసి పెట్టాడు. దానికి గ్రౌండ్ లేదు. విజయవాడ మొత్తానికి గ్రౌండ్ లేదు. అంబేద్కర్ బొమ్మ అవసరమా? 550 కోట్లు పెట్టి అప్పులు చేసి? ఇవన్నీ అవసరమా? ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పై మీ అభిప్రాయం? 10 నెలలు అంటే పూర్తయింది, కానీ బాగానే ఉంది. అవుతుందంతా బాగానే ఉంది, పర్వాలేదు. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఏమైనా చేంజ్ చేశారంటే? చేంజ్ చేశారంటే ఒకేలాగా ఉంది, కొంచెం మార్పు అంతే, ఏమీ లేదు. అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అంటే ఏం చేస్తాం, ఒకేలాగా ఉంటుంది అంతా. అంటే చూసారు కదా సార్, కదా చూసాం, ఒకేలాగా చూసాం, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏమి. ఇంకా నచ్చిందా చంద్రబాబు పరిపాలన అంటే? నచ్చింది. అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఏమీ లేదండి, అంతా ఒకటే. ఏం చేద్దాం? మీరు చూసారు కదా, చాలా చూసాం. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. గతంలో జగన్ ఏమైనా చేశాడా అంటే? చేశాడు, కొన్ని చేశాడు, కొన్ని చేయలే. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉందంటే? కొంచెం పర్లా బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది. ఏమైనా పథకాలు వస్తున్నాయా మీకు సంబంధించి ఇంట్లో వాళ్ళకి కానీ? ఏమి రావట్లేదండి, మాకేమి రావట్లేదు. ఓకే, ఇక్కడ లోకలే కదన్నా మీరు? లోకలే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా చెప్పగలరా అంటే? ఏం చెప్తాం, బాగానే ఉంది ప్రస్తుతానికి. అది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా? ఆయన కూడా బాగానే ఉంది. వీళ్ళంతా కూటమిలో కలుస్తున్నారు కదా, ప్రజలకు మంచి చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే? మంచి చేసే అవకాశం ఉంది, బాగానే ఉంది. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? చెప్పలేం. ఇప్పుడు ఇలా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. 10 నెలలు పుట్టింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? పరమ చండాలంగా ఉంది ఈ ప్రభుత్వం. ఎప్పుడు వచ్చినా ఇంతే. చంద్రబాబు నాయుడు గారు వస్తే నరకం చూపిస్తారు. అది ఎందుకు బాబు ఎలా అంటున్నారు? ఆయనకి ఉన్నవాళ్ళే కావాలి, లేని వాళ్ళతో పని లేదు ఆయనకి. ఓన్లీ ఉన్నవాళ్ళే కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు లేనివాళ్ళు కావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు అందరూ. అబద్ధం ఈఎంఐలు మార్చేయడం వల్ల ఆయన సీఎం అయ్యాడు తప్ప. అది పరిస్థితి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఈయన లేనివాళ్ళు మంచి ఇది చేస్తాడు, ఆయనకు ఉన్నవాళ్ళు కావాలి. అది తేడా. గత ప్రభుత్వానికి జగన్ చేసిన పని? జగన్ సూపర్, బ్రహ్మాండం చేశాడు జగన్. పిల్లల హాస్టల్ పిల్లలకి ఏంటి, ఏదైనా స్కూళ్ళు కానీ అన్ని టాప్ జగన్. అంతకు మించి చేస్తామని వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు కదా వీళ్ళకి. మగుడిపోయారు, ఓట్లు వేసారు, మగుడిపోయారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 లెక్కెట్టుకునే 15 ఏం రావు. ఇవన్నీ ఉట్టి మాటలు. వచ్చే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు. ఏం జరగదు. వచ్చే అమలు జరిపేది ఏముంది? ఇప్పుడు రామారావు ఉన్నాడు, ముఖ్యమంత్రి రావు సంతకం పెడతాం పెట్టాడు, రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాడు. మరి వచ్చే సంవత్సరం అమలు జరపడానికి సంవత్సరం అయిపోయిందిగా, ఇంకా అమలు జరుగుతూనే ఉన్నాడు. ఈయన
అంటే కొంచెం పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. ఎక్కంగానే సంపద సృష్టిస్తారు. సంపద సృష్టించుకోవచ్చు మరి అప్పుడు సంపద ఎలా సృష్టిస్తాను తెలియదు నీకు. అప్పుడు సూపర్ 6 అన్నావు. సూపర్ 6 అయ్యి ఆడవాళ్ళు నేను ధర్నాలు చేశారు, రోడ్ల మీద చేస్తారు. అదే పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమంగా కేసులు పెడతామని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణిస్తారు. రెడ్ బుక్ ఉందిగా, రెడ్ బుక్ పెడతాను పెడతారు. అది నా ఇష్టం. ఈ 4 ఏళ్ళు నరకయాతన అనుభవం ఎవడన్నా సరే నడుస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. జరుగుతుంది కదా, గమ్మడుతుంది కదా, అన్న లోపల దిగుతుందిగా. వైసీపీ అన్న లోపల వేస్తున్నారు. వీళ్ళు చేయలేదు తప్పులు, వీళ్ళు చేయలేదు తప్పులు, వీళ్ళు చేసిన వాళ్ళేగా. వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళే. వీళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు రేపు ఆ గవర్నమెంట్ వస్తుంది, వీళ్ళ లోపల దిగుతారు మళ్ళీ. అది ఆయన పవన్ కళ్యాణ్ గంటకో మాలేసం గుళ్ళు తిరగడం తప్ప ఉపయోగం లేదు. అది వచ్చిన తర్వాత భక్తులు అడుగుతున్నాడు, నాకు పదవి రానివ్వండి, నాకు ఏదో చేయండి, నన్ను ఎమ్మెల్యే చేయమన్నాడు. ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇవాళ శివమాల, రేపు ఆ మాల, రేపు ఈ మాల మాలేసం తిరుగుతున్నాడు తప్ప ఆయన ఉపయోగం ఉండదు ఆయన వల్ల. తమిళనాడులో అతను మగాడు స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్ మగాడు, ఇక జగన్మోహన్ రెడ్డి మగాడు. అది ఏ ఉండదు. నెక్స్ట్ జనసేన సోదిలో కూడా ఉండదు. ఇప్పుడు ఏదో చంద్రబాబు మోడీ గారు ఏదో మ్యాజిక్ చేయించాడు తప్ప గెలవలా వీళ్ళు. పవన్ కళ్యాణ్ గెలవలేదు, వాళ్ళ 20 సీట్లు గెలవలేదు, చంద్రబాబు సీట్లు రాలా. ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ పైనండి మోడీ గారు ఆడిన మ్యాక్స్ ఫిక్సింగ్ ఇది. అలా అసలు ఈ పథకాలు ఏం పెట్టారు? అసలు పథకాలు గెలిచారు తప్ప మౌలి చేయలేకంటే వాళ్ళు గెలవరు. ఒకటి సీసీ కెమెరాలు ఫ్రంట్ పెట్టిన వాళ్ళు బ్యాక్ సైడ్ ఎందుకు పెట్టలే? ఓట్లు ఎలసం గెలుపు లెక్కింపు చేసేవి ఒక రూమ్లో పెట్టేవి. అవి బ్యాక్ సైడే పెట్టేదే కానీ బ్యాక్ సైడ్ పెట్టేది కానీ ఫ్రంటే పెట్టేది కానీ ఎందుకు పెట్టలే? మొత్తం మౌలి చెయ్య. సరే పథకాలు ఏమున్నాయి అసలు? ఏమి ఇచ్చారు అసలు? జాబులకి మాలంటే జాబులు అయ్యి కాల్ కలిసి ఉన్న వాళ్ళకి అసలు ఏముంది అసలు? అంటే కొంచెం పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, అర్థం చేసుకోవాలి ప్రజలు. వచ్చే నెల నుంచి అమలు చేస్తాం. అసలు మళ్ళీ సరే రారన్నా, ఖచ్చితంగా చెప్తున్నా, మగవాళ్ళని చెప్తున్నా. అతను ఏదైనా చెప్పచ్చు అంటే నాకేం రాదని చెప్పడం కాదు. ఇప్పుడు వచ్చేవాళ్ళకైనా ఇవ్వాలి కదా. నువ్వు ఆయన ఉన్నప్పుడు వచ్చినాయా? ఎవరు? జగన్ ఉన్నప్పుడు వచ్చినాయా? జగన్ ఎన్ని పథకాలు పెట్టారండి? జగన్ పథకాలు ఎన్ని పెట్టారు? అంతే. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఏం చేశారు? ఏమి ఇచ్చారు? ఏం చేశారండి? అసలు ఏమీ లేదు అక్కడ. అంత ఏమి ఉండదు. చేయరండి, చేయరు, పక్కగా చేయరండి. ఆయన చేసినట్టుగా ఆయన పెట్టినట్టు పథకాలు పెట్టినట్టుగా పెట్టమని ఏం పెట్టాడు? ఉన్నోడుగా తీసుకుంటున్నారు, లేనోడికి ఏమి ఇస్తున్నారు అక్కడ? సో ఈ 10 నెలల పరిపాలన అయితే మీకు నచ్చలేదు అంటారు? లేదా, నాకు నచ్చలేదు. క్లారిటీ చెప్తాను, నాకు నచ్చలేదు. జగన్కి చంద్రబాబు ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? జగనే గెలుపు. ఎందుకంటే అతను చేసినట్టుగా చంద్రబాబు అది ఏం చేశారు ఒక్క మాట చెప్తాను. ఇది 18,000 అన్నాడు, 16,000 అన్నాడు. ఏమి ఇచ్చారు అసలు? ఎక్కడ ఇస్తారు? అంతే. ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఇప్పుడు ఇస్తానన్నాడు, ఏది ఏదన్నా ఎక్క సమయం 4 సంవత్సరాలు అంతే. ఎక్కినోడే ముందు చేస్తానన్నాడు, మాట ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఒక్కటి చేశారు, ఏం చేశారు చెప్పండి? పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి లేదన్నా, చేయరన్నా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన రోడ్లు అటు ఇటు తిరగడం తప్ప, గుళ్ళకి వెళ్ళడం తప్ప జనాల గురించి చేద్దాం అని లేదు. సరే చెప్పమాట. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతుందని అంటున్నారు. ఎంతవరకు? ఆయన కామన్ అన్న. వీళ్ళ మీద చెప్పుకోవడం కామన్. అవన్నీ ఖచ్చితంగా నిలబడి చేసేవారే ఒక గొప్ప. అంతేగాని నా మీద నువ్వు నీ మీద నేను చెప్పుకుంది ఏమవుతుంది? ఏం చేసుకుంది ఏమవుతుంది? అవన్నీ పోకాళ్ళు అన్న, అవన్నీ అలాగే చెప్తారన్నా. చెప్తున్నాను కదా. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? సరిగ్గా చెయ్యరన్నా, అసలు ఏమి ఫైనల్గా చెప్పేస్తున్నాను కదా. జగన్ చేసినట్టుగా ఎవరు చెయ్యరు. 10 నెలలు అయింది. అంతగా చేసినట్టుగా ఏం చేయదు. ఇప్పటికైతే 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అంతగా ఏమి మార్పు ఏం కనపడట్లే. మరి ఈ విజయవాడలో మట్టుకి మార్పు ఏం కనపడలే. మరి వచ్చిన తర్వాత జగన్కి చంద్రబాబు నాయుడు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయన ఉన్నప్పుడు అన్ని పథకాలు చేశాడు, అన్నీ చూసాము. అందరికీ ఇచ్చాడు, లేని వాళ్ళకి అందరికీ. ఉన్నవాళ్ళు అందరూ బాగానే చెప్పుకున్నారు జగన్ని. మరి చంద్రబాబు నాయుడుని అంతగా చెప్పుకుంటులే. చేశాడు కానీ ఇన్ని సంవత్సరాలు, అంతగా అప్పుడు ఈ సంవత్సరంలో ఏం చెప్పుకుంటులే. మరి అంటే ఈసారి జగన్ ఇచ్చే పథకాలు ఎక్కువ ఇస్తా అన్నారు కదా అన్నాడు. మరి ఏది ఇంకా స్టార్ట్ చేయలేదుగా, ఇంకా ఇవ్వట్లే. మరి ఇక 10 నెలల వరకు అయితే పెన్షన్ పెంచామని చెప్తున్నారు వాళ్ళు. మరేమో ఇచ్చిన వాళ్ళు కూడా ఏమి పెద్దగా ఏం చెప్పట్లే. మరి అంతగా ఏం చెప్పట్లే. మరి ఇచ్చారని వచ్చే మే నెల నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు. అవి ఒక్కోటి అది ఇచ్చినాక చూసిన తర్వాత అప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు. ఇప్పుడు జగన్ చేశాడు బాగుందని అందరు చెబుతున్నారు. ఇప్పుడు ఈయన కూడా మరి చెప్పాలిగా.
ఈయన కూడా చెప్పిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు అందరు చూస్తారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఏదని మటుకు ఇంకా ఎవరికి ఏం చేసినట్టుగా ఆయన సొంతంగా నిర్ణయాలు ఏం తీసుకుంటలే. ఇంకా మామూలుగా చంద్రబాబు నాయుడు కిందే చేస్తున్నట్టుగా ఉంది. ఓకే. మరి ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజమంటే అది? ఏం మరి అంటున్నారు కానీ మరి మనం ఏం చూడలే, మనకేం తెలియదు కదా. అంటున్నారు మరి కేసులు పెడుతున్నారని, మనం ఇంకా చూడలే. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేసుల ద్వారా వీళ్ళు అక్రమంగా పెడుతున్నారని చెప్పి అంటున్నారు అని అంటున్నారు కానీ మరి మనకి తెలియదు. వంశీ కావచ్చు, పోసాని కావచ్చు, అదే ఒక్కళ్ళ మీద అక్రమం కావాలని చెప్పి కేసులు పెడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం? అదే అంటున్నారు కానీ మరి మనకేమి తెలియదు. అది పెడుతున్నారని అన్నారు. మరి టాకింగ్ అయితే వస్తుంది కేసులు పెడుతున్నారని. అది మొత్తంగా అసలు ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి 10 నెలల పరిపాలన మీద? అంతే బాగా చేస్తలేదు అని వచ్చింది టాకింగ్. మామూలుగా జనాలు అందరూ అనుకుంటారు కదా, దాన్ని బట్టి ఏమి చేస్తలేదని వచ్చింది. థ్యాంక్ యూ.